ప్రకాశం జిల్లాలో రేపు ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ నిర్వహణకు కోసం విధులు కేటాయించిన సిబ్బందికి మెటీరియల్స్ అందజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 3,265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 27,16,877 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. ప్రకాశం జిల్లాలో రేపు ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులోని IIIT కాలేజీలో ఏదైతే ఎన్నికలకు నియమించబడిన సిబ్బందికి ఈవీఎంలు కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈవీఎంలతో పాటు ఇతర ఎన్నికల సామాగ్రి మొత్తం కూడా సిబ్బందికి అందిస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా రేపు ఉదయం నుంచి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 3,265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటు 27,16,877 మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు ఉదయం నుంచి కూడా వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఒంగోలు ఆర్ఓ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, రేపు ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఈ యొక్క రావు ఎన్ నాయుడు IIIT ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీ 108 ఒంగోలు కాన్స్టిట్యున్సీ 16 ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరపడానికి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది 2 గంటలకల్లా పూర్తి అవుతుంది. మరి ఈ మెటీరియల్ని మరి 53 రూట్లలో 53 బస్సులు ఈ మెటీరియల్ని పోలింగ్ కేంద్రాలకి తరలించడం జరుగుతుంది. మరి ఒంగోలులో 259 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరి వీటిలో శాంతి భద్రతలకి ఏమాత్రం విఘాతం కలగకుండా అత్యంత ప్రశాంతంగా ఎలక్షన్లలో పాల్గొనడానికి ఓటర్లు మరి అక్కడ భద్రతా చర్యలు మరి ఏర్పాట్లు ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ మరి ఈ యొక్క ఏఆర్ఓలు సహాయంతో పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారి సహాయంతో ఈ చర్యలు తీసుకోవటం జరిగింది. మరి వీళ్ళు పోలింగ్ కేంద్రాలకి చేరతారు. అక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా భోజన వసతులు, మంచినీళ్లు, టెంట్లు, బార్కేడ్లు అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క ఓటు ఎలక్షన్లో పాల్గొనే సిబ్బందికి మరి 3-4 దఫాలుగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరి మాస్టర్ ట్రైనింగ్లతో పూర్తి స్థాయిలో మరి వీరికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మరి ఓటర్లు రేపు జరగబోయే ఎలక్షన్లో తమ ఓటు హక్కుని ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా తమ అభిప్రాయం మేరకు ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అంటే ఒంగోలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 అసెంబ్లీ స్థానాలు అత్యంత సమస్యాత్మకమైనవి అని ఈసీ గుర్తించింది. దాంట్లో ఒంగోలు కూడా ఒకటి ఉంది. రేపు ఒంగోలులో ఎలా ఉండబోతుంది? ఒంగోలులో మరి జిల్లా కలెక్టర్ గారు మరి 259 పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్ కెమెరాలని మరి బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్లు, మైక్రో అబ్జర్వర్స్ 30 మంది, మరి వీళ్ళంతా సెక్టరల్ ఆఫీసర్సు, వీళ్ళంతా పర్యవేక్షణలో జరుగుతుంది. మరి జిల్లా ఎస్పీ గారు మరి పోలీస్ యంత్రాంగాన్ని, స్పెషల్ ఫోర్స్ని మరి కాన్స్టిట్యున్సీ అంతటా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిర్భయంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా నిర్భయంగా ఓటు వినియోగించుకోవచ్చు. ఇది ప్రధానంగా చూస్తే రేపు పోలింగ్కి ఎవరైతే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 14 అసెంబ్లీ స్థానాలు అత్యంత సమస్యాత్మకమని చెప్పని ఈసీ గుర్తించింది. వాటిలో ఒంగోలు కూడా ఉంది. అయితే దీంతో ఒంగోలులో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు జిల్లాలో ఉన్న మిగతా అసెంబ్లీ